మల్లికార్జున ఖర్గే రాహుల్ గాంధీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ ముగిసింది. పలు అంశాలపై కాంగ్రెస్ అగ్రనేతలతో చర్చించారు. కొత్త మంత్రులకు శాఖల కేటాయింపుపై చర్చించినట్లు తెలుస్తోంది. పలువురు మంత్రుల శాఖల్లో మార్పులపైన చర్చించినట్లు సమాచారం. ఇక రాష్ట్రంలో మరో 2 బహిరంగ సభలు నిర్వహించాలని కాంగ్రెస్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఎస్సీ వర్గీకరణ, బీసీ కులగణనపై భారీ సభలు నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. సభలకు హాజరు కావాలని ఖర్గే, రాహుల్ గాంధీని ఇప్పటికే రేవంత్ కోరినట్లు సమాచారం. బహిరంగ సభలకు తేదీలు కూడా ఖరారు చేయాలని కోరినట్లు తెలుస్తోంది. రైట్, అయితే మల్లికార్జున ఖర్గే రాహుల్ గాంధీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీకి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ఉషా ఫోన్ ద్వారా అందిస్తారు. చెప్పండి ఉషా. మంత్రివర్గ విస్తరణ అనంతరం మంత్రుల ప్రమాణ స్వీకార అనంతరం రేవంత్ రెడ్డి 2 రోజుల ఢిల్లీ పర్యటనలో భాగంగా ఇప్పటికే ఏఐసిసి ప్రధాన కార్యదర్శి ఖర్గేని కలిశారు. అలాగే కేసీ వేణుగోపాల్ కూడా కలిసినట్టుగా అయితే తెలుస్తుంది. ప్రస్తుతం శాఖలకి సంబంధించి మంత్రులకి సంబంధించి శాఖల కేటాయింపుపై పూర్తి స్థాయిలో వారితో చర్చించినట్టుగా అయితే తెలుస్తుంది. అలాగే రాబోయే సంస్థాగత ఎన్నికలకి సంబంధించి పంచాయతీ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో ఈ ఎన్నికలకి సంబంధించి కావచ్చు, అలాగే పూర్తి స్థాయిలో ఎన్నికలకి సంబంధించి సమీక్షలు జరిపినట్టుగా అయితే తెలుస్తోంది. ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కూడా వీరితో చర్చించినట్టుగా అయితే తెలుస్తోంది. మొత్తం మీద బహిరంగ సభలు రాబోయే ఎన్నికలకి సంబంధించి భారీ స్థాయిలో బహిరంగ సభలు నిర్వహించడానికి ఖర్గేను ఆహ్వానిస్తున్నట్టుగా, అలాగే ఖర్గేతో పాటు రాహుల్ గాంధీ కూడా ఈ సభలకు రావాల్సిందిగా కూడా ఈ చర్చల్లో భాగంగా మెన్షన్ చేసినట్టుగా అయితే తెలుస్తుంది. మొత్తం చూసుకున్నట్టయితే శాఖల పరంగా ఇప్పటికే మంత్రులతో మాట్లాడినట్టు 2 రోజుల పర్యటనలో మంత్రులతో ఖర్గేతో ఏఐసిసి ప్రధాన కార్యదర్శి ఖర్గేతో అలాగే రాహుల్ గాంధీతో అలాగే కేసీ వేణుగోపాల్ తో మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి ప్రస్తుతం ఈ శాఖలకి సంబంధించి మంత్రుల దగ్గర ఇప్పటికే అదనపు శాఖలు ఉన్నాయి కాబట్టి ఆ అదనపు శాఖలకి సంబంధించి పూర్తి స్థాయిలో, అలాగే సీఎం రేవంత్ రెడ్డి దగ్గరే దాదాపు పలు శాఖలు ఉన్నాయి. ఈ శాఖలకి సంబంధించి కూడా కొన్ని శాఖలు ఖచ్చితంగా సీఎం రేవంత్ రెడ్డి ఆధీనంలోనే ఉండాలి అన్న కోణంలో కూడా వీరితో చర్చించినట్టుగా అయితే తెలుస్తుంది. మనకు వస్తున్నటువంటి బ్రేకింగ్ న్యూస్ చూసుకున్నట్లయితే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నపళంగా ఢిల్లీ పర్యటనకు వెళ్ళినట్టుగా అయితే తెలుస్తోంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఈ మంత్రుల కేటాయింపుకు సంబంధించి కావచ్చు, అలాగే ఏఐసిసి ప్రధాన కార్యదర్శులతో మాట్లాడడానికి వెళ్ళినట్టుగా అయితే తెలుస్తుంది. అసలు ఉత్తమ్ కుమార్ రెడ్డి పర్యటన వెనుక ఉన్నటువంటి అంతరార్థం ఏంటి అనేది కూడా తెలియాల్సి ఉంది. ప్రస్తుతం మంత్రి శాఖలకి సంబంధించి అలాగే బహిరంగ సభలకి సంబంధించి మొత్తం పూర్తి స్థాయిలో ఏదైతే ఇప్పటికే ప్రమాణ స్వీకారం చేసినటువంటి 3 మంత్రులు ఎవరైతే ఉన్నారో ఈ 3 మంత్రులకి సంబంధించి కూడా ఇప్పటి వరకు కూడా శాఖల కేటాయింపు జరగలేదు. అలాగే సెక్రటేరియట్ లో కూడా దీనికి సంబంధించినటువంటి జిఐడి డిపార్ట్మెంట్ కూడా ఏ ఫ్లోర్ ఇవ్వాల్సి వస్తుంది అన్న కోణంలో కూడా ఆ శాఖకు సంబంధించి ఏ ఫ్లోర్ కేటాయిస్తారనేది కూడా తెలియాల్సి ఉంది. ప్రస్తుతం అయితే శాఖలకి సంబంధించి మాత్రమే, అలాగే బహిరంగ సభలకు సంబంధించి మాత్రమే పూర్తి స్థాయిలో అయితే ఏఐసిసి వర్గాలతో సీఎం రేవంత్ రెడ్డి నిన్నటి నుంచి కూడా సుదీర్ఘంగా చర్చలు జరిపినట్టుగా అయితే తెలుస్తుంది. ఉదయం 10 గంటలకు చర్చలు ముగిశాయి. అలాగే గంట పాటు కూడా కేసీ వేణుగోపాల్తో పాటు అలాగే ఖర్గేతో సుదీర్ఘంగా కూడా చర్చలు జరిపినట్టుగా అయితే తెలుస్తోంది. గ్రేసీ. రైట్ ఉషా, థ్యాంక్ యూ. తమది మాటల ప్రభుత్వం కాదని చేతల్లో